దగ్గర పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే జరుగుతుంది. మస్తాన్ గారు ఈ గత వారం 10 రోజులుగా చూసుకున్నా లేదా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసుకున్నా కానీ ఇంట్రెస్టింగ్ గా ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు తప్ప వాస్తవానికి ఇంకేం కనబడట్లేదు. అండ్ ఇంకోటి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కనుక నిజంగా ఒక ప్రశ్న అడగాల్సిన మాట కనుక ఉంటే రెడ్ బుక్ పరిపాలన తప్ప ఇంకేం జరగట్లేదు అనేటువంటి చాలా క్లియర్ గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ సాక్షిగా కూడా అదే మాట అన్నారు. ఆయన దాన్ని ఎలా చూడాలి? ఫోర్ సైడ్ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడింది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించిన ఆరోపణలు అవన్నీ కూడా ప్రతిపక్షాలు జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద ఆరోపణలు లాగే ఉన్నాయి. ఆయన కొద్దిగా అగ్రెసివ్ గా వెళ్ళిన పరిస్థితుంది. కొద్దిగా ఒక రకమైన వింతైన ఇది కూడా ఏంటంటే, జనరల్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన నాని అందం గురించి, అదేవిధంగా దేవినేని అవినాష్ అందం గురించి, వాటి గురించి కూడా మాట్లాడింది. కొద్దిగా చర్చనీయాంశంగా కూడా మారింది. అది ఆయన ఎందుకు అన్నారో నాకైతే తెలియదు, కానీ ఆయన మాట్లాడిన విధానం కొద్దిగా అంటే మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగినట్టుగా అయితే లేదు. అందం కారణంగా టార్గెట్ చేస్తారనేది పాయింట్. అక్కడ ఏంటంటే దేవినేని అవినాష్ కానీ, కొడాల నాని గారు కానీ ఒక కేసుల్లో ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ దేవినేని అవినాష్ ఏంటంటే పట్టాభి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి పట్టాభి ఇంటి మీద దాడి చేశారు, అతని మీద దానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసు ఉంది. కొడాల నాని గారికి సంబంధించి గుడివాడలో పలు అంశాల మీద ఆరోపణలు ఉన్నాయి, దానికి సంబంధించిన కేసులు. వాటి మీద మాత్రమే అయ్యారు. అదేవిధంగా జోగి రమేష్ గారు కూడా బీసీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా నందిగాం సురేష్ గారు ఎస్సీ సామాజిక. సో అక్కడ కుల ప్రస్తావన ఎందుకు తెచ్చారో నాకైతే అర్థం కాలేదు. అంటే కొడాల నాని, వల్లభనేని వంశీ గారు ఇద్దరు కూడా, దేవినేని అవినాష్ గారు సామాజిక వర్గం తెచ్చిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అక్కడ సామాజిక వర్గం ఎందుకు తెచ్చారో తెలియదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, మిథున్ రెడ్డి గారి మీద, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అనేక కేసులు నమోదవుతున్న పరిస్థితి కూడా ఉంది. రెండోది ఏంటంటే, ఆయన ప్రధానంగా చేసిన ఆరోపణ ఏంటంటే, వల్లభనేని వంశీ గారు అనే వ్యక్తి ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి నేరానికి పాల్పడలేదు, అసలు ఆ సీన్ లోనే లేరు. సత్యవర్ధన్ అనే అతను ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నారో అతను మొదటగా వెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు వాలంటరీగా అఫిడవిట్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఆయన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పిలిపించి ఒక తెల్లకాయతాల మీద సంతకాలు పెట్టించి ఈ విధంగా మళ్ళీ తప్పుడు మార్గంలో ఆయన్ని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారనేది ఆయన ఆరోపించిన అంశం అనేది అక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది. సో అది న్యాయపరంగా ఫైట్ చేయడంలో తప్పులేదు. అయితే అక్కడ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, అది ఫ్రస్ట్రేషనా లేకపోతే ఇంకేదైనా అనేది నాకు తెలియదు, కానీ మనం మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీరు అవినాష్ గారు మీరు చూసే ఉంటారు. మధుసూదన్ రావు ఈ 3 సింహాలు ఎలా ఉన్నాయో అని చెప్పేసి ఆయన మొదటి డైలాగ్ చూసాం మనం. నిజానికి అక్కడ ఆయన అడిషనల్ ఎస్పీ హోదాలను, డిఎస్పీ హోదాలను ఉన్నారు. ఆయన అసెంబ్లీకి సంబంధించి అక్కడ 144 సెక్షన్ ఉంది. ఎవరైతే గేట్ ద్వారా వెళ్ళాలో వాళ్ళని మాత్రం పంపిస్తారు. ప్లకార్డ్స్ ప్రదర్శించే వాళ్ళని అసెంబ్లీకి అలౌ చేయకూడదు అనేది స్పీకర్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే అది స్పీకర్ పర్వ్యూలో ఉంటుంది అదంతా కూడా, శాసనసభ కార్యాలయ వ్యవహారం అంతా కూడా. సో అది ఆయన పాటించాడు. అక్కడ ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి గారి మీద దౌర్జన్యం చేయలేదు, ఏం చేయలేదు. ఆయన ఉన్న రూల్ చెప్పారు, సార్ ప్లకార్డ్స్ తీసేస్తే లోపలికి పంపిస్తా అన్నారు. అయినా కూడా ఈ 3 సింహాలు ఎలా ఉంటాయో చూసుకో, ఎల్లకాలం ఇదే సాగర మధుసూదన్ రావు అనేది కూడా అప్పట్లో బాగా చర్చనీయాంశం. ఆ తర్వాత చూస్తే మన తిరుపతిలో ఎస్పీ సుబ్బారాయుడు గారు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్ లో ఏదో కొన్ని ఆయుధాలు దాచిపెట్టే ప్రయత్నం చేశారని దాని మీద కూడా ఆరోపణలు చేశారు. అప్పుడే ఆయన ఆ ప్రధానమైన ఆరోపణ పోలీసు అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద చేసింది ఏంటంటే, మీరు డీజీపీ గాని ద్వారకా తిరుమలరావు గారి మీద కూడా ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజు మీరు రిటైర్ అవుతారేమో, రిటైర్ అయిన తర్వాత ఏదో ప్రశాంత జీవితం గడుపుతున్నారనో, ఏదైతే మీరు తప్పులు చేశారో వాటిని మళ్ళీ తిరిగి తీసి మళ్ళీ మీ పెన్షన్స్ కానీ వాటి మీద కానీ ప్రభావం చూపేలాగా మీ మీద చర్యలు ఉంటాయి. ఒకవేళ సుబ్బారాయుడు గారు తెలంగాణ నుంచి వచ్చారు, మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, తెలంగాణ నుంచి పిలిపించి ఆయన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలో మేము తీసుకుంటాం అన్నారు. ఇప్పుడు మూడోది ఈ పోలీస్ ఆఫీసర్ సంబంధించి నాకు తెలిసి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ కి సంబంధించి హైదరాబాద్ లో ఆయన తీసుకొచ్చే క్రమంలో
ఒక పోలీస్ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారని కొన్ని వార్తలు వచ్చాయి. దాని సిఐ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఆయన ఏదో పారిపోతున్నారనే దీని మీద అని వార్తల్లో నేను చూశాను. సో అలాంటిది ఏమైనా జరిగి ఉండే పరిస్థితి ఉందేమో నాకైతే తెలియదు. దాని మీదట ఆయనకు అందిన సమాచారం మేరకు ఆయన ఏమంటారంటే, ఆయన పోలీసు అధికారులు బట్టలు తీస్తామంటే అది కొద్దిగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం లాగా అనిపిస్తా ఉంది. అందుకనే పోలీసు అధికారులకు సంఘం అధినేత ఇప్పుడే నేను చూశాను, జనకుల శ్రీనివాసరావు అని ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మేము రాగద్వేషాలకు అతీతంగా మేము విధులు నిర్వహిస్తాము, మేము ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వెళ్తాం తప్పితే ఆ రాజకీయ నాయకుల ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెళ్ళం అనేది ఆయన చెప్పి ఆయన విత్డ్రా చేసుకోవాలి. అలాంటి పోలీసుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింది అనేది కూడా ఆయన వ్యక్తపరిచిన అంశం కూడా మనం చూసాం. నేననేది ఏంటంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, నేననేది పోలీసులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ ఇన్వాల్వ్ అయితే రాజశేఖర రెడ్డి గారి టైంలో తీసుకున్న డెసిషన్స్ కి ఐఏఎస్ అధికారులు ఏ విధంగా జైలుకి వెళ్ళారో చూసాం. అదేవిధంగా మనం మొన్న చూసినట్లయితే మన జత్వానీ కేసులో పోలీసు అధికారులు సస్పెండ్ అయిన విధానం చూసాం. అదేవిధంగా అవినీతికి పాల్పడితే సంజయ్ గారు ఏ విధంగా సస్పెండ్ అయ్యారు చూసాం. శ్రీలక్ష్మి గారి వ్యవహారం కావచ్చు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంశాల్లో మైనింగ్ అంశాలను తీసుకున్నప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు మీద చూసాం. నేననేది ఏంటంటే, ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ అసలు రాజకీయ నాయకుల ప్రాపగాండా కోసం వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగి పోస్టింగ్ల కోసం ప్రయత్నించకుండా ఉంటే ఇలాంటి ఆరోపణలకు తావివ్వదు అనేది నేను చెప్తాను. రెండోది ఏంటంటే, ముఖ్యమంత్రులుగా చేసేవాళ్ళు, మంత్రులుగా చేసేవాళ్ళు ఒకవేళ ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది సమాచారం అందింది, ఒక సిఐ వంశీ గారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, చాలా సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఓకే, అట్లాంటప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చి దాని మీద పోరాటం చేయాలి. లేదంటే జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం ఉందని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఎందుకంటే ఆయనకు జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు 10 సంవత్సరాల పాటు ఆయన బెయిల్ మీద ఉన్నా కూడా, కోర్టుకు అటెండ్ కాకపోయినా కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అనేక మనీ లాండరింగ్ కేసులు అన్ని ఉన్నా కూడా. సో జ్యుడిషియరీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంతగా సహకరిస్తున్నప్పుడు, ఆ విధంగా వంశీ గారి మీద ఎవరైతే సిఐ ఆ విధంగా పాల్పడ్డాడో ఆయన చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లో కూడా, ప్రైవేట్ కేసు వేస్తాం అంటే ఏంటి ప్రైవేట్ కేసు, ఆయన చట్టాన్ని అతిక్రమించి వంశీ గారి మీద దురుసుగా ప్రవర్తించారు, బట్టలోడు తీసుకొడతాం అంటే ఏంటంటే చట్టాన్ని చేతుల్లో తీసుకుంటామనే వ్యవహారం వస్తుంది. అది ఎవరు చేసినా తప్పే, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు చేసినా తప్పే. నేను పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఒక విషయం తీసుకుంటా. నేను ఇప్పటం విషయంలో ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమంటే మేము చేతులు కట్టుకొని మీకు సహకరిస్తాను తప్పితే మీ మీద, ఎందుకంటే నేను పోలీసు కానిస్టేబుల్ కుమారుని కాబట్టి నేను అగ్రెసివ్ గా వెళ్తాం, లేదంటే మీకుండే ఇబ్బందులు మీకుంటాయి, కానీ మీరు మాత్రం చట్టాన్ని రక్షించండి అనే విధంగానే కోరుతున్నాం అనేది ఆయన పిఠాపురంలో వచ్చినప్పుడు కూడా, బాబు చట్ట వ్యతిరేకంగా పాల్పడే నేరస్తులు కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ చర్యలు తీసుకోండి, అంతేగాని మీరు మా తరపున పనిచేయద్దు అనేది కూడా ఒక సందేశం ఇచ్చిన పరిస్థితి.